హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం. జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9000442025. జూన్ 28 శుక్రవారం మీనరాశి వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈరోజు అందమైన స్త్రీ వల్ల ధనలాభం కలుగుతుంది. ఇక మీనరాశి వారు రోజు మధ్యలో మీకు పెద్ద శుభవార్త కూడా అందబోతోంది. మీకు ఆ శుభవార్త అందుతుందని మీరు కలలో కూడా ఊహించి ఉండరు. కానీ మీ అదృష్టం వల్ల మీకు ఆ శుభవార్త అందుతుంది. ఈరోజు మీరు ప్రారంభంలో ప్రయాణం చేయవలసి రావచ్చు. ప్రయాణం వల్ల అధికంగా ప్రయోజనకరంగా ఉండబోతోంది. యువత సరదాగా కాలం గడుపుతారు మరియు ఇంట్లోకి ఆత్మీయుల రాక వల్ల సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. కుటుంబంతో పిక్నిక్ లేదా వినోద కార్యక్రమానికి వెళ్తారు. ఉద్యోగులకు అదనపు ఆదాయం కలుగుతుంది. ఉద్యోగుల కార్యాలయంలో సీనియర్ల నుంచి జూనియర్లు పూర్తి మద్దతును పొందుతారు. ఈరోజు పిల్లలకు సంబంధించి కొన్ని శుభవార్తలను వింటారు. మీనరాశి వారు చాలా కాలంగా ఏదైనా సమస్యతో బాధపడుతున్నట్లయితే కనుక మీకు చాలా ఉపశమనం కలుగుతుందని చెప్పుకోవచ్చు. భూమి, భవనానికి సంబంధించి కొనసాగుతున్న చట్టపరమైన వివాదంలో నిర్ణయం మీకు అనుకూలంగా రావచ్చు. ప్రేమ సంబంధాలలో అపార్థాలు పరిష్కరించబడతాయి. మీ ప్రేమ భాగస్వామితో మంచి సమన్వయం ఏర్పడే అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. మీ ఆరోగ్యం కూడా సాధారణంగా ఉంటుంది. ఈరోజు మీరు మీ ప్రాముఖ్యతను తెలుసుకోవచ్చు. ఏ విషయంలోనూ తొందరపడి నిర్ణయం తీసుకోకండి. మీకు అసౌకర్యంగా కనిపించే పరిస్థితులను నివారించడానికి మీ జీవిత భాగస్వామితో వ్యక్తిగత సమస్యలను పంచుకోవటం వల్ల మీ మనస్సుపై భారం తగ్గుతుంది. ప్రేమ జీవితాన్ని గడిపే వ్యక్తులు ఈరోజు తమ ప్రియమైన వారితో చాలా సంతోషంగా ఉంటారు. ఈరోజు స్త్రీలకు ఆకుపచ్చ రంగు చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈరోజు కష్టపడి ఆర్థికంగా లాభపడే పరిస్థితి ఉంటుంది. రెస్టారెంట్లో నడుపుతున్న వ్యక్తులు సాధారణం కంటే కూడా ఈరోజు ఎక్కువ లాభాలను పొందుతారు. ఉద్యోగంలో కొనసాగుతున్న ఒత్తిడి కారణంగా స్థలం మారటం సముచితంగా అనిపిస్తుంది. సిగరెట్ తాగే వాళ్ళు వెంటనే మానేయాలి, లేకుంటే అది వారి ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. కొంతమందికి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉంటాయి కాబట్టి మీరు జాగ్రత్తగా వ్యవహరించడం మంచిదే. ఈరోజు మీరు తొందరపడి ఏ పని చేయకుండా ఉండవలసిన రోజు. మీరు మీ కుటుంబ సమస్యలపై దృష్టి పెట్టాలి, లేకపోతే ఆ సమస్యలు పెద్దవవుతాయి. మీ పెద్దలు చెప్పే విషయాలపై పూర్తి శ్రద్ధ వహించాలి. సో ఫ్రెండ్స్, చూశారు కదా మీనరాశి వారికి రేపు ఎలా ఉండబోతోందో తెలుసుకున్నాం కదా. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.